హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కుంభరాశి వారు, మీ జీవితంలో గత కొన్ని నెలలుగా ఎందుకిన్ని అడ్డంకులు వస్తున్నాయో తెలుసా? మీ విజయాన్ని చూసి అసూయపడిన కొందరు వ్యక్తులు మీ వెనుక ఏమి చేశారో ఇప్పుడు బయటపడబోతోంది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన వాళ్లే భయంతో వణికిపోతున్నారు. మీరు వింటున్నది అక్షరాల నిజం. మీరు పడ్డ కష్టాలు, మీరు రాత్రులు నిద్రపోకుండా చిందించిన కన్నీళ్లు ఊరికే పోలేదు. మీకు తెలియకుండానే మీ వెనుక జరిగిన ఒక పెద్ద కుట్ర ఇప్పుడు బెడిసి కుట్టింది. ఈరోజు నేను చెప్పబోయే విషయాలు వింటే మీ మైండ్ బ్లోక్ అవ్వడం ఖాయం. అసలు మీ జీవితంలో ఏం జరిగింది? ఎవరు మీ ఎదుగుదలను అడ్డుకున్నారు? ఇప్పుడు వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? వీటన్నింటికీ సమాధానం ఈ వీడియోలో దొరుకుతుంది. అయితే మీ శత్రువుల ఆట శాశ్వతంగా ముగిసిపోవాలి అంటే, వాళ్ళు మళ్ళీ మీ వైపు కన్నెత్తి చూడకూడదు అంటే, మీరు చేయాల్సిన ఆ ఒక్క పని ఏమిటో నేను ఈ వీడియో చివర్లో చెప్తాను. ఆ ఒక్క పని గనుక మీరు చెయ్యకపోతే మళ్ళీ అదే కష్టాల వలయంలో ఇరుక్కుపోయి జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ప్రతి మాటను చాలా జాగ్రత్తగా వినండి. దీనికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని చూస్తున్న వారు దయచేసి ఒక లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అత్యంత ముఖ్యమైన విషయం, కామెంట్స్లో దయచేసి ఓం నమఃశివాయ అని టైప్ చేయండి. భగవంతుని నామస్మరణతో ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం తథ్యం. అలాగే మీ జీవితంలో ప్రస్తుతం ఉన్న అతిపెద్ద సమస్య ఏమిటో కామెంట్ చేయండి. మీరు ఎదుర్కొంటున్న ఆ సమస్య ఏమిటో తెలిస్తే దానికి సరైన మార్గదర్శకత్వం ఇవ్వడానికి మాకు భవిష్యత్తులో అవకాశం ఉంటుంది. దయచేసి మీ మనసులోని బాధను కామెంట్స్ రూపంలో పంచుకోండి. ఇక కథనంలోకి వెళితే, కుంభరాశి వారు, గత కొంతకాలంగా మీ జీవితం ఒక తుఫానులో చిక్కుకున్న పడవలా తయారైంది. ఒక పక్క ఊహించని ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోపక్క అంతు చిక్కని మానసిక ఒత్తిడి మిమ్మల్ని నిద్రపోనివ్వడం లేదు. ఎంత కష్టపడినా, ఎంత నిజాయితీగా పనిచేసినా దానికి తగిన గుర్తింపు రాకపోవడం మిమ్మల్ని ఎంతో బాధిస్తుంది. చేతిదాకా వచ్చిన ఎన్నో అవకాశాలు చివరి నిమిషంలో చేజారిపోవడం మీరు రోజూ చూస్తూనే ఉన్నారు. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో వాళ్లే మీకు వెన్నుపోటు పొడిచారు. మీ సొంత వాళ్లే మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు. మీ ఇంట్లో ప్రతిరోజు ఏదో ఒక చిన్న విషయానికి గొడవలు జరగడం, ప్రశాంతత కరువవ్వడం మీరు గమనిస్తూనే ఉన్నారు. ఒకానొక దశలో నాకే ఎందుకిలా జరుగుతోంది? నేను ఎవరికీ ఎలాంటి అన్యాయం చేయలేదు కదా, మరి దేవుడు నాకే ఎందుకిన్ని కష్టాలిస్తున్నాడు అని మీరు ఎన్నోసార్లు కుమిలిపోయారు. ఒంటరిగా కూర్చుని ఎవరికీ చెప్పుకోలేక మీలో మీరే ఎన్నోసార్లు ఏడ్చారు. కుంభరాశి వారి మనస్తత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చాలా మంచివాళ్ళు. ఎప్పుడూ ఇతరుల మంచి కోరుకుంటారు తప్ప ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టరు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే మీ జేబులో ఉన్న ఆఖరి రూపాయి కూడా తీసి ఇచ్చే ఉదార స్వభావం మీది. ఎవరికైనా సహాయం చెయ్యాలి అనుకుంటే మీ ప్రాణం ఇచ్చైనా సరే వాళ్లకు అండగా నిలబడతారు. కానీ ఈ సమాజం మీ మంచితనాన్ని మీ బలహీనతగా తీసుకుంది. అవసరం ఉన్నప్పుడు వాడుకొని అవసరం తీరిపోయాక మిమ్మల్ని కరివేపాకులా పక్కన పడేశారు. ఈ కష్టాలకు కారణం మీ దురదృష్టం కాదు. మీకు టైం బాగాలేదు అని, మీ కర్మ అని మీరనుకుంటున్నారు. కానీ నిజం అది కాదు. ఇక్కడే ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. మీ వెనుక ఒక అదృశ్య శక్తి, ఒక ప్రతికూల వాతావరణం మిమ్మల్ని కిందకు లాగుతోంది. మీరు ఒక మెట్టు పైకి ఎక్కుతుంటే మిమ్మల్ని 10 మెట్లు కిందకి లాగాలని ఎవరో గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ కష్టాలకు కారణం అదృష్టం కానే కాదు. అసలు కారణం ఎవరో తెలుసుకుంటే మీరు నిజంగా షాక్ అవుతారు. కానీ ఇక్కడే ఒక షాకింగ్ విషయం బయటపడుతోంది. మీ జీవితంలో ఈ విధమైన ప్రతికూల శక్తులను ఉస్సిగొల్పిన ఆ వ్యక్తులు ఎక్కడో దూరంగా ఉన్న గుర్తు తెలియని శత్రువులు కారు. వాళ్ళు మీ చుట్టూనే ఉన్నారు, మీ మధ్యే తిరుగుతున్నారు. వాళ్ళు మీ ఇంట్లో మీతో పాటు కూర్చుని భోజనం చేసిన వాళ్ళు కావచ్చు. మీ ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి వచ్చి ముందు వరుసలో కూర్చునే వాళ్ళు కావచ్చు. గతంలో వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు, వాళ్ళ కళ్ళమ్మట నీళ్లు వస్తున్నప్పుడు మీ చేతులతో డబ్బులిచ్చి సహాయం చేసి ఆదుకున్న వ్యక్తులు కావచ్చు. లేదా మీ ముఖం మీద ఎంతో ఆప్యాయంగా నవ్వుతూ మాట్లాడుతూ మీ వెనకాల గోతులు తవ్విన మీ కుటుంబానికి అత్యంత సన్నిహితులు కావచ్చు. మీకు అత్యంత దగ్గరగా ఉంటూ మీ ప్రతి కదలికను గమనిస్తూ మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక వాళ్ళు ఈ దారుణానికి ఒడిగట్టారు. వాళ్ళు ఎవరు అనేది నేను నేరుగా పేరు చెప్పకూడదు, కానీ ఈ పాటికే మీ మనసుకి ఒక స్పష్టత వచ్చే ఉంటుంది.
ఎవరినైతే మీరు మీ సొంత మనుషులు అని గుడ్డిగా నమ్మారో వారే మీ మీద ఈ ప్రతికూల ప్రయోగాలకు పాల్పడ్డారు. మీరు ప్రశాంతంగా ఉంటే వాళ్లకు నిద్రపట్టని పరిస్థితి, మీరు సంతోషంగా ఉంటే వాళ్ల గుండెల్లో మంట రగులుతుంది. మీ శత్రువులు చేసిన అతిపెద్ద తప్పు ఇదే. వాళ్ళు మీ మీద ఎలాంటి ప్రతికూల శక్తులను ప్రయోగించినా వాళ్ళొక విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. మీ రక్షణ కవచం ఎంత బలమైనదో వాళ్లకు తెలియదు. వాళ్ళు చేసిన ఈ ప్రయత్నాలన్నీ ఇప్పుడు వాళ్ల మెడకే చుట్టుకోబోతున్నాయి. మీ జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక గొడవ, తెలియని ఒక భయం, అకారణంగా ఆరోగ్యం పాడవ్వడం, ఇంట్లోకి డబ్బు రాకపోవడం, వచ్చినా ఏవో అనుకోని ఖర్చులతో ఆ డబ్బు నీళ్లలా ఖర్చైపోవడం చూసి మీ శత్రువులు చంకలు గుద్దుకున్నాయి. తాము చేసిన పని విజయవంతమైందని వాళ్ళు సంబరపడిపోయారు. వాళ్ళు మీ మీద ప్రయోగించిన నెగిటివ్ ఎనర్జీ ప్రభావం వల్ల కొన్నిసార్లు మీ ఆలోచనలు కూడా తప్పుదారి పట్టాయి. మీరు తీసుకున్న నిర్ణయాలు మీకే వ్యతిరేకంగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీకు ఎవరితో అయితే మంచి సంబంధాలున్నాయో వారితోనే గొడవలు పడేలా ఆ ప్రతికూల శక్తులు మిమ్మల్ని ప్రేరేపించాయి. ఇదంతా చూసి వాళ్ళు పన్నుగ చేసుకున్నారు. ఇక కుంభరాశివారు పైకి లేవలేరు అని వాళ్ళొక నిర్ణయానికి వచ్చేశారు. ఈ సంఘటన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇప్పుడు జరుగుతున్న గ్రహాల మార్పులు వారి ఊహలకు కూడా అందవు. వాళ్ళు మీ మీద ప్రయోగం చేశాం కదా, కుంభరాశి వారిని సర్వనాశనం చేశాం కదా అని ప్రశాంతంగా నిద్రపోదామనుకున్నారు. కానీ ఇప్పుడు కుంభరాశి వారి జాతకంలో గ్రహస్థితులు అత్యంత ఆసక్తికరంగా, సంక్లిష్టంగా మారాయి. మీ శత్రువుల కళ్ళు బైర్లు కమ్మేలా గ్రహాలు ఇప్పుడు ఒక అద్భుతమైన వ్యూహాన్ని రచించాయి. ఈ గ్రహాల అనుసంధానం మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందో వివరంగా తెలుసుకుందాం. ముందుగా శని భగవానుడి గురించి మాట్లాడుకుందాం. చాలామంది కుంభరాశివారు ఏలినాటి శని నడుస్తోంది కదా, అందుకే ఈ కష్టాలన్నీ వస్తున్నాయి అని భయపడుతుంటారు. జన్మశని అనగానే అందరూ వణికిపోతారు. ఇక మన జీవితం అయిపోయింది అని నిరాశకు గురవుతారు. కానీ మీరిక్కడ ఒక విషయాన్ని అత్యంత నిశితంగా గమనించాలి. కుంభరాశికి అధిపతి స్వయంగా శని భగవానుడే. తన సొంత ఇంటికి వచ్చిన శని మిమ్మల్ని ఎందుకు నాశనం చేస్తాడు? శనిదేవుడు న్యాయాధికారి, కర్మల దాత. ఆయన ఎవరినీ అకారణంగా శిక్షించడు. తప్పు చేసిన వాళ్ళని మాత్రమే ఆయన దండిస్తాడు. శని ఇక్కడ మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు మాత్రమే. మీ ఓర్పును, మీ సహనాన్ని, మీ ధర్మాన్ని ఆయన పరీక్షిస్తున్నాడు. కానీ మీ శత్రువులు ఏమనుకున్నారంటే, కుంభరాశి వారికి ఎలాగూ ఏలినాటి శని నడుస్తోంది కదా, వాళ్ళు ఇప్పటికే కష్టాల్లో ఉన్నారు, ఇదే సరైన సమయం, మనం కూడా కొంచెం చేతబడిలాంటి ప్రతికూల శక్తులను ప్రయోగిస్తే వీళ్ళు పూర్తిగా నాశనమైపోతారు, ఇక వీళ్ల పేరు కూడా ఎవరికీ గుర్తుండదు అని అత్యంత దుర్మార్గంగా ఆలోచించారు. ఇక్కడే వాళ్ళు తమ జీవితంలో సరిదిద్దుకోలేని అతిపెద్ద పొరపాటు చేశారు. ఎందుకంటే శని భగవానుడు కేవలం పరీక్షించడమే కాదు, న్యాయం కూడా చేస్తాడు. మీ శత్రువులు మీ మీద ప్రయోగాలు చేస్తున్నప్పుడు శనిదేవుడు మౌనంగా చూస్తూ ఊరుకోలేదు. శివుడి ఆజ్ఞతో శని భగవానుడు తన ఉగ్ర రూపాన్ని మీ శత్రువుల వైపు తిప్పాడు. శని దృష్టి ఎవరినీ మోసం చేయలేదు. మీ నిజాయితీని, మీరు పడ్డ అన్యాయాన్ని, మీరు అనుభవించిన మానసిక క్షోభను శని గ్రహించాడు. మీరు చిందించిన కన్నీళ్లకు ఇప్పుడు ఆయన సమాధానం చెప్పబోతున్నాడు. ఏ శని వల్ల మీరు నాశనమవుతారని శత్రువులు ఎదురుచూశారో అదే శని ఇప్పుడు మీ పక్షాన నిలబడి మీ శత్రువుల జీవితాల్లో అల్లకల్లోలం సృష్టిస్తున్నాడు. శనిదేవుని వక్రదృష్టి మీ శత్రువుల మీద పడింది. ఇప్పుడు వాళ్ళు అడుగడుగునా అవమానాలు పాలవుతున్నారు. వాళ్ళు చేసిన ప్రతి మోసం ఇప్పుడు ప్రపంచానికి బహిర్గతమవుతోంది. వాళ్ళు మీ మీద ఎంతటి చెడు ప్రయోగం చేశారో దానికి 10 రెట్లు విధ్వంసాన్ని ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు. మీ ఇంట్లో ఏరుపు వినాలి అని వాళ్ళు కోరుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే రోదనలు మిన్నంటుతున్నాయి. దీనికి తోడు గురు భగవానుడి అద్భుతమైన సంచారం కుంభరాశి వారికి ఒక రక్షక కవచంలా మారింది. బృహస్పతి అనగా గురువు, దేవతలకు గురువు. గురు దృష్టికి ఎంతటి దోషాలైనా పటాపంచలవ్వాల్సిందే. మీ మీద శత్రువులు ప్రయోగించిన ఆ చెడు శక్తులను నిర్వీర్యం చేయడంలో గురుగ్రహం ఇప్పుడు చాలా కీలక పాత్ర పోషిస్తోంది. గత కొంతకాలంగా మీకు ఎటు చూసినా దారులు మూసుకుపోయాయి అనుకున్నారు కదా, ఇప్పుడు అదే గురువు మీ జీవితంలో కొత్త దారులను తెరుస్తున్నాడు. గురువు యొక్క అనుగ్రహం మీ మీద పూర్తిగా ప్రసరించడం మొదలుపడింది. మీ ఆలోచనల్లో ఒక స్పష్టత రాబోతోంది. సమాజంలో పెద్దల ఆశీస్సులు, సహాయ సహకారాలు మీకు అందబోతున్నాయి. గురువు మీ బుద్ధిని వికసింపచేసి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా మిమ్మల్ని నడిపిస్తున్నాడు. మీ మీద ఉన్న అపవాదులను తొలగించి మళ్లీ మీకు కీర్తి ప్రతిష్టలు తెచ్చే బాధ్యతను గురు భగవానుడు తన భుజాలపై వేసుకున్నాడు. ఏ శత్రువులైతే మీ క్యారెక్టర్ను తప్పుబట్టారో ఇప్పుడు అదే సమాజం మీ నిజాయితీని గుర్తించి మీకు బ్రహ్మరథం పట్టేలా గురు అనుగ్రహం మీకు లభించబోతోంది.
ఇక రాహువు విషయానికి వస్తే జ్యోతిష్య శాస్త్రంలో రాహువు మాయకు, భ్రమలకు, అనుకోని సంఘటనలకు కారకుడు. రాహువు మీ శత్రువుల బుద్ధిని పూర్తిగా మందగించేలా చేస్తున్నాడు. రాహువు వారిలో ఒక రకమైన అతి విశ్వాసాన్ని పెంచి వారిని తప్పుల మీద తప్పులు చేసేలా ప్రేరేపిస్తున్నాడు. మేము ఏది చేసినా చెల్లుతుంది, మమ్మల్ని ఎవరూ ఏమీ చెయ్యలేరు అనే అహంకారాన్ని రాహువు వాళ్లలో నింపాడు. దీనివల్ల వాళ్ళు తమ రక్షణ కవచాలను వదిలేసి ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. దొంగి దొరికిపోయేలా ప్రవర్తించినట్టు వాళ్ళు చేసిన తప్పులను వాళ్లే తమ నోటితో ఇతరుల ముందు బయటపెట్టుకునేలా రాహువు వాళ్ళ మైండ్ని బ్లాక్ చేస్తున్నాడు. ఒకప్పుడు మీ మీద ప్రయోగాలు చేసి చాలా తెలివిగా తప్పించుకున్నాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు రాహువు వలయంలో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. వాళ్ళు ఏ ప్లాన్ వేసినా అది వాళ్ళకే రివర్స్ అయ్యేలా రాహువు తన మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నాడు. మరోవైపు కేతువు పాత్ర ఇక్కడ అత్యంత భయంకరంగా ఉంది. కేతువు అంటేనే వైరాగ్యం, విచ్ఛిన్నం, మోక్షం. అహంకారం తలకెక్కిన మీ శత్రువుల గర్వాన్ని కేతువు పాతాళానికి తొక్కేస్తున్నాడు. వాళ్ళు కూడబెట్టిన అక్రమ ఆస్తులు, వాళ్లకున్న పరపతి అంతా నీటి మూటలా కరిగిపోయేలా కేతువు చేస్తున్నాడు. వాళ్లకు ఇప్పుడు ఎటు చూసినా శూన్యమే కనిపిస్తోంది. బంధువులు వాళ్ళని దూరం తెడుతున్నారు, స్నేహితులు ముఖం చాటేస్తున్నారు. ఈ గ్రహాల అద్భుతమైన అనుసంధానం వల్ల శత్రువులు మీ పైకి పంపిన ఆ నెగటివ్ ఎనర్జీ మొత్తం ఇప్పుడు తిరిగి వాళ్ళ ఇళ్లలోకి ప్రవేశించింది. వాళ్ళు మీ నాశనం కోరుకుంటే ప్రకృతి ఇప్పుడు వాళ్ళ నాశనాన్ని వాళ్ళ కళ్ల ముందే చూపిస్తోంది. ఇతరులకు హాని తలపెట్టిన వాళ్ళు ఎప్పటికైనా దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అనేది ప్రకృతి నియమం. కానీ అసలు విషయం ఇంకా మిగిలి ఉంది. మీ శత్రువులిప్పుడు అనుకోని కష్టాల్లో కూరుకుపోతున్నారు. వాళ్ళకి ఎటు చూసినా అంధకారం కనిపిస్తోంది. ఊహించని ఆరోగ్య సమస్యలు వాళ్ళ కుటుంబాలను చుట్టుముట్టారి. ఏ హాస్పిటల్కి వెళ్ళినా రోగం ఏమిటో అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు లక్షలు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ చేతిలో డబ్బు అస్సలు నిలవడం లేదు. అకారణమైన భయాలతో వాళ్ళు రాత్రుళ్ళు నిద్రపోలేకపోతున్నారు. మీరు పడ్డ కష్టాల కంటే 100 రెట్లు ఎక్కువ కష్టాలను ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు. కుంభరాశి వారి జోలికి వచ్చి వారి మీద ప్రతికూల శక్తులను ప్రయోగించి ఎంత పెద్ద తప్పు చేశామా అని వాళ్ళిప్పుడు వణికిపోతున్నారు. తాము తవ్విన గోతిలో తామే పడ్డాము అన్న పచ్చి నిజం వాళ్లకు ఇప్పుడు మెల్లగా అర్థమవుతోంది. వాళ్ళు మీ మీద ప్రయోగించిన ప్రతికూల శక్తులు ఇప్పుడు బూమరాంగ్ లాగా వాళ్ల వైపే అత్యంత వేగంగా దూసుకెళ్తున్నాయి. మీ శత్రువులిప్పుడు ఎవరికీ చెప్పుకోలేని భయంతో, ప్రాణభయంతో కుమిలిపోతున్నారు. క్షమాపణ అడగాలని ఉన్నా అడగలేని పరిస్థితిలో వాళ్ళు నరకం అనుభవిస్తున్నారు. కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు భయపడుతున్నారు కదా, వాళ్ళకి తగిన శిక్ష పడింది కదా అని మీరు రిలాక్స్ అయిపోయి నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎందుకంటే గాయపడిన పాము మళ్ళీ ఎప్పటికైనా కాటు వేయడానికి ప్రయత్నిస్తుంది. వాళ్ళిప్పుడు భయంతో ఉన్నా తమ ప్రాణాలు కాపాడుకోవడానికి మళ్ళీ మీ మీద ఏదైనా కొత్త దారి చేయడానికి, ఇంకేదైనా దారుణమైన ప్రయోగం చేయడానికి వెనుకాడరు. ఈ ప్రతికూల శక్తుల ప్రభావం మీ మీద శాశ్వతంగా పడకుండా ఉండాలంటే, వాళ్ళ ఆట ఎప్పటికీ ముగిసిపోవాలంటే మీరు ఆ ఒక్క పని చేసి తీరాలి. చాలామంది కుంభరాశి వాళ్ళు ఇక్కడే దెబ్బతింటారు. అంతా మంచి జరుగుతోంది కదా అని దేవుణ్ణి మర్చిపోతారు. లేదా తమ రోజువారీ పనుల్లో, ఆఫీసు పనుల్లో పడిపోయి ఆధ్యాత్మికతను పూర్తిగా పక్కన పెడతారు. గుడికి వెళ్లడం మానేస్తారు. దేవుని నామస్మరణను విస్మరిస్తారు. అలా చేయడం వల్లే మీ రక్షణ కవచం బలహీనపడుతుంది. అప్పుడే శత్రువులకు మళ్ళీ మీ జీవితంలోకి ప్రవేశించడానికి ఒక అదృశ్య మార్గం దొరుకుతుంది. కొన్నిసార్లు మీలోని చెడు ఆలోచనలు, గతం గురించి పదే పదే ఆలోచించి బాధపడటం, అనవసరమైన కోపం తెచ్చుకోవడం వంటివి కూడా మీ అంతర్గత శత్రువులే. కాబట్టి మీరు బయట ఉన్న శత్రువులతో పాటు మీ లోపల ఉన్న ఈ నెగిటివిటీని కూడా పూర్తిగా జయించాలి. దీన్నుంచి బయటపడాలంటే మీరు ఏదేదో చెయ్యాలని కొందరు మిమ్మల్ని భయపెడతారు. మీకు ఏవో శాపాలున్నాయని, ఎక్కడికో వెళ్ళి ఘోరమైన పూజలు చెయ్యాలని, లక్షలు ఖర్చు పెట్టి హోమాలు చెయ్యాలని, ఏవో యంత్రాలు, తాయత్తులు కట్టుకోవాలని కొందరు మోసగాళ్లు మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తారు. మీరు భయపడిపోయి వాళ్ళు అడిగినంత డబ్బు ఇచ్చేసి మీ ప్రశాంతతను మీరు స్వయంగా దూరం చేసుకుంటారు. కానీ నేను మీకొక నగ్న సత్యం చెబుతున్నాను, వినండి. ఈ సృష్టిలో దైవ ప్రార్థనకు మించిన శక్తి మరేదీ లేదు. ఇది మీరు చేయాల్సిన ఒక పెద్ద యాగం కాదు. దీనికోసం మీరు పూజారులకు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఇది లక్షలు ఖర్చయ్యే పరిహారం కాదు. దీనికోసం మీరు ఇల్లు వదిలి, కుటుంబం వదిలి ఎక్కడికో వెళ్లాల్సిన అంతకంటే లేదు. ఇది మీ ఇంట్లోనే, మీ గదిలోనే మీరు చాలా సులభంగా ప్రతిరోజు చేయగలిగే పని. కానీ దాని శక్తి అపారం.
ఎన్నో అస్త్రాలకు ఎదురొడ్డి నిలబడగల బ్రహ్మాస్త్రం లాంటిది ఈ ఒక్క పని. ఆ ఒక్క పని చేయకపోతే మాత్రం మీరు జీవితాంతం ఈ శత్రువుల వలలో చిక్కుకుని వాళ్ళు చేసే ప్రయోగాలకు బలవుతూ తీరని శోకంతో బాధపడాల్సి వస్తుంది. మీరు ఎంతకాలంగా ఎదురుచూస్తున్న ఆ బ్రహ్మాస్త్రం లాంటి పని ఏమిటంటే, ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానం చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో పరమశివుణ్ణి లేదా మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించడం. అంతేకాదు, మీ మనసులో ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలు మాత్రమే ఉండాలి. వినడానికి ఇది చాలా సాధారణమైన విషయంగా అనిపించవచ్చు. బహుశా మీరు ఇదంతా మాకు తెలిసిన విషయమే కదా అని తీసిపాడేయవచ్చు. కానీ దీని వెనుక ఉన్న శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక రహస్యం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఉదయం నిద్రలేగాని ఆ బ్రహ్మముహూర్తంలో వాతావరణం అత్యంత ప్రశాంతంగా, స్వచ్ఛంగా ఉంటుంది. అప్పుడు మీరు దేవుని నామాన్ని స్మరిస్తే, ముఖ్యంగా ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ శరీరంలో మరియు మీ చుట్టూ ఒక అద్భుతమైన పాజిటివ్ ఆరా ఏర్పడుతుంది. శివుడు లయకారుడు. సృష్టి, స్థితి, లయకారకుల్లో ఆయన చెడును నాశనం చేసే దేవుడు. ఆయన మీ కష్టాలను, మీ చుట్టూ ఉన్న చెడు శక్తులను క్షణంలో లయం చేస్తాడు. శనిదేవునికి పరమ గురువు శివుడే. కాబట్టి శివారాధన చేసేవారిని ఏ గ్రహదోషాలు, ఏ దుష్టశక్తులు, ఏ ప్రతికూల శక్తులు ఏమీ చేయలేవు. ఈ నామస్మరణ మీ చుట్టూ ఒక అగ్ని ప్రాకారంలాగా ఏర్పడి మిమ్మల్ని సదా కాపాడుతుంది. దీనితో పాటు మీరింకొన్ని చిన్న చిన్న నియమాలు పాటించాలి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కనీసం 10 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆధ్యాత్మిక ధ్యానం చేయాలి. మీ ఊపిరి మీద మీరు ధ్యాస పెట్టాలి. నాకు అంతా మంచే జరుగుతుంది, నా పక్షాన దేవుడున్నాడు, నన్ను ఎవరూ ఏమీ చెయ్యలేరు అని మీకు మీరే ధైర్యం చెప్పుకోవాలి. మద్యం, ధూమపానం వంటి చెడు అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఎందుకంటే చెడు శక్తులు ముందుగా మీలో ఉన్న ఈ బలహీనతలను ఆసరాగా చేసుకునే దాడి చేస్తాయి. నెగిటివ్గా మాట్లాడే వ్యక్తులను మీ దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదు. ఎవరైతే ఈ దైవ చింతనతో, సానుకూల దృక్పథంతో ముందుకు వెడతారో వాళ్ళ జీవితంలోకి ఎలాంటి ప్రతికూల శక్తులు ప్రవేశించలేవు. అవి ఏవైనా మీ వైపు వస్తే మీ చుట్టూ ఉన్న ఆ పాజిటివ్ ఆరాకి తగిలి భస్మమైపోతాయి, లేదా వాటిని పంపించిన వాళ్ళకి 10 రెట్ల వేగంతో తిరిగి వెళ్తాయి. ఇదే ఇప్పుడు మీ శత్రువులకు జరుగుతోంది. అందుకే వాళ్ళు ప్రాణభయంతో గజగజం వణికిపోతున్నారు. మీరు ఎంత శక్తివంతమైన వారో వాళ్ళకిప్పుడు కళ్లకు కట్టినట్టు తెలిసొచ్చింది. మీరు ఒంటరివారు కాదు, దైవ బలం మీకు తోడుగా ఉంది అని వాళ్ళు గ్రహించారు. కుంభరాశివారు, ఇక మీ జీవితంలో చీకటి రోజులు ముగిసిపోయాయి. ఇప్పుడు మీకు రాబోయేదంతా స్వర్ణయుగమే. మీ జాతకంలో గ్రహాలు మీకు అద్భుతమైన రాజయోగాన్ని ఇవ్వబోతున్నాయి. ఇప్పటి వరకు అడుగడుగునా ఆగిపోయిన పనులన్నీ, కోర్టు కేసులు గాని, ఆస్తి వివాదాలు గాని ఇకపై ఎలాంటి ఆటంకాలు లేకుండా చకచకా పూర్తవుతాయి. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మంచి ఉద్యోగావకాశాలు, వ్యాపార లావాదేవీలు మీ తలుపు తట్టబోతున్నాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. ఆర్థికంగా మీరు ఎవ్వరూ ఊహించని పురోగతిని సాధిస్తారు. ఎక్కడైతే మీరు అప్పుల వల్ల, డబ్బు లేకపోవడం వల్ల అవమానాల పాలయ్యారో సరిగ్గా అక్కడే మీరు తలెత్తుకొని గర్వంగా తిరిగేలా మీ చేతిలో అపారమైన ధనం నిలుస్తుంది. మీరు కట్టుకున్న అప్పులన్నీ తీరిపోయి ఇతరులకు దానం చేయగలిగే స్థాయికి మీరెదుగుతారు. సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు, అపారమైన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. గతంలో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిన వాళ్ళు, మిమ్మల్ని తక్కువ అంచనా వేసి అవమానించిన వాళ్ళు ఇప్పుడు మీ స్థాయిని చూసి నోరెళ్లబెడతారు. వారు సిగ్గుతో తలదించుకునేలా మీ విజయం ఉంటుంది. కుటుంబంలో ఎన్నాళ్ల నుంచో ఉన్న కలహాలు సమసిపోయి మీ ఇంట్లో ప్రశాంతత, సంతోషం మళ్లీ వెల్లివిరుస్తాయి. భార్యాభర్తల మధ్య గతంలో ఉన్న అపార్థాలన్నీ తొలగిపోయి వారి మధ్య అనుబంధం ఎన్నడూ లేనంతగా బలపడుతుంది. పిల్లల భవిష్యత్తు గురించి మీకు ఉన్న ఆందోళనలన్నీ పూర్తిగా తొలగిపోయి వారు మంచి చదువుల్లో, ఉద్యోగాల్లో వృద్ధిలోకి వస్తారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఇప్పుడు అత్యంత ఉపశమనం కలుగుతుంది. ఎవరికీ అర్థం కాని జబ్బులు కూడా దైవకృప వల్ల నయమయ్యే మార్గాలు కనిపిస్తాయి. సరైన వైద్యం అంది మీ ఆరోగ్య పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. అంతులేని మానసిక ప్రశాంతత మీకు చేకూరుతుంది. ఇదంతా కేవలం అదృష్టం వల్ల కాదు, మీ పట్టుదల, మీ నిరంతర భక్తి, మీ మంచితనం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. శత్రువుల వ్యూహాలన్నీ చెల్లాచెదురైపోయాయి. వాళ్ల చాప్టర్ శాశ్వతంగా క్లోజ్ అయిపోయింది. ఇక ఎప్పటికీ మీదే పైచేయి. మీ లక్ష్యం వైపు దూసుకుపోవడానికి ఇదే సరైన సమయం. ఏమాత్రం సందేహించకండి. ఎవరి మాటలు విని భయపడకండి. దైవబలం మీకు కొండంత అండగా ఉంది.
అయితే ఎప్పుడూ ఒక విషయం గుర్తుంచుకోండి, విజయం వరించినప్పుడు గర్వానికి ఎప్పటికీ తావివ్వకండి. దేవుడు మీకు ఇంత మంచి చేస్తున్నప్పుడు మీరు మరింత వినయంగా, విధేయతగా ఉండాలి. వీలైతే మీ చేతనైనంతలో కష్టాల్లో ఉన్న ఇతరులకు సహాయం చేయండి. అది మీ పుణ్యఖాతాను మరింత పెంచుతుంది. మీ మీద ఎవరెవరో ఏదేదో చేశారనే భయాలను మీ మనసులోంచి శాశ్వతంగా పీకిపారేయండి. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. సత్యం, ధర్మం, భక్తి ఎప్పటికీ ఓడిపోవు అనేదానికి మీ జీవితమే ఒక సజీవ నిదర్శనం కాబోతోంది. భవిష్యత్తులో మిమ్మల్ని చూసి ఎంతోమంది స్ఫూర్తి పొందుతారు. మీ కష్టాలు తీరినట్లే మిమ్మల్ని చూసి 10 మంది తమ కష్టాలను కూడా జయించే ధైర్యాన్ని తెచ్చుకుంటారు. చివరిగా ఒక అత్యంత ముఖ్యమైన మాట. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నిజంగా ఉపయోగపడతాయని, మీలో ఒక కొత్త ఉత్తేజాన్ని, అపారమైన ధైర్యాన్ని నింపుతాయని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. దయచేసి ఈ వీడియో చూసి అలా వదిలేయకుండా నేను చెప్పిన ఆ ఒక్క పనిని రేపటి నుంచి ప్రారంభించండి. అలాగే కామెంట్స్లో వెంటనే ఓం నమః శివాయ అని పూర్తి భక్తితో రాయండి. ఆ పరమశివుడి చల్లని ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లవేళలా రక్షగా ఉండాలని కోరుకుందాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే, మీ జీవితానికి ఇది అన్వయించుకునేలా ఉంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో ఎంతోమంది ఆందోళనలో ఉన్న కుంభరాశి వారికి చేరుతుంది. కుంభరాశికి చెందిన మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళలో కూడా ఈ పాజిటివ్ ఎనర్జీని, పడిలేచే ధైర్యాన్ని నింపండి. మన జ్యోతిష్య ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మేము భవిష్యత్తులో చేసే మరెన్నో అద్భుతమైన, మీకు మేలు చేసే ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య వీడియోల నోటిఫికేషన్లు మీకు నేరుగా వస్తాయి. మీ కుంభరాశి ప్రయాణం సర్వదా సుఖమయం కావాలని, మీ ఇంట ఎప్పుడూ సిరి సంపదలు, ఆయురారోగ్యాలు నిండుగా విలసిల్లాలని, మీరు పట్టిందల్లా బంగారం కావాలని ఆ పరమేశ్వరుణ్ణి మనసారా ప్రార్థిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః.